మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మీకు ఒక సెలబ్రిటీని మేము పరిచయం చేయబోతున్నాము. పుష్ప సినిమాలో ఒక్క డైలాగ్ తో సంచలనంగా మారినటువంటి షికావత్ అయితే మీకు ఈ రోజు పరిచయం చేయబోతున్నాము. షికావత్ అంటే షికావత్ ఇక్కడ సిద్దిపేటకు ఎందుకు వచ్చారని అనుకుంటున్నారా? అదే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డ్యూటీ అనేది పర్ఫెక్ట్. ఫస్ట్ డ్యూటీ పార్టీ, డ్యూటీ తర్వాత ఏదైనా డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కటి తక్కువైంది పుష్ప, మా బాధ్యత. ఎందుకంటే పుష్ప సినిమాలో ఒక్క డైలాగ్ తో పోలీస్ షికావత్ ఎంత ఫేమస్ అయ్యారో అంతే ఫేమస్ గా కూడా పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత బుల్లెట్ సీన్ గారు అంటే ఈ వరకు ఆయన కరీంనగర్ లో డ్యూటీ చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన విధుల నిమిత్తం సిద్దిపేటకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. ఆయన ఇప్పుడు సిద్దిపేటలో మాత్రం హల్చల్ చేయడం జరుగుతుంది. అంటే ఆయన చూసిన ప్రతి ఒక్కరు కూడా అరే పుష్ప సినిమాలో షికావత్ సిద్దిపేటకు వచ్చారా అనే డైలాగ్ మాత్రం ప్రతి ఒక్కరి నోటి నుంచి అయితే వస్తుంది. ఆయన మనతో పాటు ఆయన మాట్లాడేందుకు ఉన్నారు. ఆయన అడుగుదాం. అన్న నమస్తే. అన్న అన్న ఎన్ని రోజులు అవుతుందన్న సిద్దిపేటకి వచ్చి? నేను 15 days అవుతుంది. అంతమంది అంటే ప్రమోషన్ వచ్చినాం, మన జోనల్ పోస్ట్ కాబట్టి కరీంనగర్ నుండి ఎడ్కాన్స్ వచ్చినాం. 1 year కరీంనగర్ చేసినాం ట్రాఫిక్ లో. అట్లా చేసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ వచ్చేసినాం. 3 టౌన్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు కరీంనగర్ లో ఎన్ని ఇయర్స్ చేశారన్న డ్యూటీ? 3 years చేసినాం. 3 years చేసి మళ్ళీ రీసెంట్ గా వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత అందులో షికావత్ గారు ఒక డైలాగ్ చెప్పారు, ఆ డైలాగ్ చెప్పగలుగుతారా అన్న? అక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు జైత్యాల నుంచి వచ్చిన, అక్కడికి వచ్చినప్పుడు అక్కడ పుష్ప 1 తోని అందరూ వైరల్ అయిన బాగా. నెక్స్ట్ వీడికి వచ్చేసరికి పుష్ప 2 కాబట్టి ఇక ఈడ పుష్ప 2 అది మరి డైలాగ్ వస్తుంది అందులో. ఏం లేదు, పార్టీ లేదా పుష్ప అంటారు కానీ ఇక మేము నమ్మరాదు కదా. అట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు కరీంనగర్ లో చేసిన రోజులు కూడా చాలా మంది సెల్ఫీలు అడిగారు. అంటే ఇప్పుడు సిద్దిపేటకి వచ్చిన తర్వాత ఎట్లా ఉందన్న సిద్దిపేటలో? ఇప్పుడు పుష్ప 2 కూడా మీరు వచ్చిన తర్వాతనే ఇక్కడ రిలీజ్ అయింది అనుకుంటా. నేను అదే రిలీజ్ అయినాక వచ్చిన, రిలీజ్ అయినాక నెక్స్ట్ డే వచ్చిన. బస్ స్టాండ్ మొన్న బస్ స్టాండ్ పోయినా, కొత్త బస్ స్టాండ్ పోతే ఇక్కడ అందరు ఆటో వాళ్ళు అదే కన్నా పుష్ప ఇడికి వచ్చిందని అంటారు వాస్తవం. ఎందుకంటే కొంచెం నేను చాలా మంది సెలబ్రిటీగా అవుతారు, నేను కూడా అలా చేస్తాను. మనం డ్యూటీ అనేది పర్ఫెక్ట్. ఫస్ట్ డ్యూటీ పార్టీ, డ్యూటీ తర్వాత ఏదైనా డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్. అంతే కదా మనం చేసేది, డ్యూటీ పర్ఫెక్ట్ చేయాలి. తర్వాత డ్యూటీలే ఇక ఎంజాయ్. ఎందుకంటే పబ్లిక్ వాళ్ళు చేస్తారు, మనం వాళ్ళని కాదని కదా. వాళ్ళు ఇష్టపడిన వాళ్ళు మనము ఆయన 10 మంది నచ్చచ్చు, అన్న ఒక అతను నచ్చకపోవచ్చు, అదేం లేదు. అతను వాళ్ళు చేయాలి, నచ్చిన వాళ్ళతో మనం చేయాలి, అంతే కదా. డ్యూటీలు మాత్రం ఎంజాయ్ చేయాలి. అంటే మరి సెల్ఫీలు అడుగుతుంటే ఇస్తున్నారా అన్న? మరి ఇస్తాం కదా, డ్యూటీలో నాన్ డ్యూటీలో లేదు కానీ మామూలు టైంలో ఇస్తాం కదా. ఎందుకంటే పబ్లిక్ అడిగినప్పుడు ఇవ్వాలి, మా బాధ్యత. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే మనం ఏదో సినిమా పుష్పతోని సెలబ్రేట్ అయినాం కాబట్టి మనం వాళ్ళకి కంపల్సరీ పిఆర్టీ ఇవ్వాలి. మేము మా ఆఫీసర్ కూడా చెప్పేది అంతా ఇక్కడ కంపల్సరీ వాళ్ళకు చేయాలి అని. అంటే మామూలుగా మీరు డ్యూటీలో ఉంటారు కదా, అంటే డ్యూటీలో ఉన్నప్పుడు అని అంటే ఎవరైనా వచ్చి అడుగుతారా సెల్ఫీలు డ్యూటీలో ఉన్నప్పుడు కూడా? ఇంతకుముందు డ్యూటీ ఉన్నప్పుడు తిన్నాం అక్కడ, ఇంకా టైం దొరకదు కదా ట్రాఫిక్ డ్యూటీ చేసినప్పుడు. ఇక్కడికి వచ్చాక ఇక్కడంతా కొత్తగా వచ్చినాం కదా, అంత హైవే ఏరియా కాబట్టి కొంచెం వేరే ఉంటది. టౌన్ లో ఉంటే అది చేయవచ్చు అవుతుంది. చూసారు అందరూ పుష్ప వచ్చింది కానీ వైరల్ అవుతున్నాం. మీ ఉన్నతాధికారులు కూడా ఏమంటున్నారు అన్న అంటే ఈ స్టైల్ చూసి? నేను ఈ స్టైల్ పుష్ప సినిమా కాదు, నేను 10 years ఏబో అవుతుంది, అలాగే కంటిన్యూ చేస్తున్నా. అది నా హాబీ, అది అదే స్టైల్ కంటిన్యూ మెయింటైన్ చేస్తున్నా. ఎందుకంటే దీన్ని పుష్ప సినిమాతో బాగా క్రేజీ అయిపోయింది. ఎన్ని ఇయర్స్ నుంచి అంటే ఈ గుండు ఇట్లా ఈ స్పెడ్స్ కానీ ఎన్ని ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నారు? అంటే పుష్ప సినిమా రాకముందు నుంచి మెయింటైన్ చేస్తున్నారు? సిన్స్ 10 years. ఇదే అట్లే ఉంటుంది. ఎందుకంటే ఎండలో చేస్తాం డ్యూటీ, కంపల్సరీ కూలింగ్ ఉండాలి, గ్లాసెస్ సన్ పడకుండా. ఇప్పటికేమో డస్ట్ పడుతుంటది, ఎందుకంటే హ్యాపీగా ఉంటుంది. డ్యూటీ కూడా హ్యాపీ చేస్తాం, అదా లేకపోతే డస్ట్ పడుతుంటది. మీకు ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నట్టున్నారు. ఇన్స్టాగ్రామ్ లో కూడా మీరు మంచి మంచి ఫొటోస్ కానీ మంచి వీడియోస్ కానీ పెడుతుంటారు. అంటే ఎట్లా అన్న? అదేం లేదు, నేను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అనేది సోషల్ మీడియా కాదు, యాక్టివ్ ఉంటాం అంతే. చేసేది డ్యూటీలే
హ్యాపీగా చేస్తాం. డ్యూటీలో ఎంజాయ్. డ్యూటీ అయిపోయిన తర్వాత మన రెస్ట్ టైంలో ఎవరైనా ఇట్లే నా అభిమానులు బాగా తీస్తారు. నేను తీయను కానీ వీడియోస్ తీసి నాకు సెండ్ చేస్తారు, ఫొటోస్ కూడా సెండ్ చేస్తారు. ఎందుకంటే అది అభిమానం కొద్ది చేస్తారు, మనం కాదన్నది లేదా. 25,000 25K ఫాలోవర్స్ ఉన్నారు. వీళ్ళు దొరికినప్పుడు మనం సోషల్ మీడియా చూస్తాం. రెస్ట్ టైం డ్యూటీలో మనం చూడలేము కదా. డ్యూటీ అయిపోతే డ్యూటీ అనేది పర్ఫెక్ట్ గా. దీని తర్వాత మళ్ళీ వాట్సాప్ ఒక డైలాగ్ ఏదైనా పుష్ప ఫస్ట్ నుంచి సెకండ్ నుంచి ఏదైనా ఒక డైలాగ్. ఒక్కటి తక్కువైంది పుష్ప పార్టీ లేదా పుష్ప. చూసారు కదండి, అంటే చూడండి అన్న మొత్తం సేమ్ షికావత్ ను పోలే విధంగానే ఉన్నారంటే ఎవరైనా చూస్తే మాత్రం దూరం నుండి చూస్తే మాత్రం మొత్తం షికావత్ స్టైలే చూడండి. అంటే ఇక్కడ హెయిర్ కూడా సేమ్, అంటే అందులో పుష్పలో ఉన్నటువంటి షికావత్ ను చూసినట్టే ఉంటుంది. అన్నను కూడా చూస్తే అంటే అన్న అసలు పేరు బుల్లెట్ శ్రీనివాస్ అని కూడా అందరూ అంటుంటారు. వాస్తవానికి అన్న ఇక్కడ ఇప్పుడు 3 టౌన్ లో పోలీసు జాబ్ నిమిత్తం ఇక్కడికి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది ట్రాఫిక్ నుంచి. అయితే ఇదండి మనం సిద్దిపేట పుష్పతో ఇది ఇంటర్వ్యూ. అయితే కెమెరామెన్ రమేష్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. డ్యూటీ అనేది పర్ఫెక్ట్. ఫస్ట్ డ్యూటీ పార్టీ, డ్యూటీ తర్వాత ఏదైనా. డ్యూటీ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కటి తక్కువైంది పుష్ప. మా బాధ్యత ఎందుకంటే